ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా రమణ మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలను బట్టి వస్తూ ఉంటారు. అయినప్పటికీ ఒకరు డాక్టర్ సయ్యద్ అనే అతను మహర్షి దగ్గరికి వచ్చి, భగవాన్, నేను స్తుతి పంచకం చదువుతున్నాను, అందులో మీరు అరుణాచలేశ్వరుణ్ణి సంబోధిస్తున్నారు. తాము అద్వైతులు కదా, మరి మీరు ఆ దైవాన్ని, ఆ భగవంతుణ్ణి ఎందుకు వేరుగా మీరు స్తుతిస్తారు చెప్పండి అంటూ సూటి ప్రశ్న వేశారు. దానికి భగవాను సమాధానం చెబుతూ, నువ్వు ఏమనుకుంటున్నావు? ఇవన్నీ అసలు వేరువేరుగా ఉన్నాయ్యా. నీవు భక్తుడు అనుకుంటున్నావు, దైవం అనుకుంటున్నావు. దైవానికి భక్తుడు వేరా, స్తుతులు వేరా? ఇవన్నీ కూడా ఆత్మలోనివేగా. ఆత్మను విడిచే ఉండగలవా? నువ్వు అనుకోవచ్చు, మీరు దైవాన్ని సంబోధిస్తున్నారు, పైగా ఈ అరుణాచలేశ్వరుణ్ణి మీరు దైవంగా, భగవంతుడిగా చాలా స్పష్టంగా వర్ణించారు కదా. దానికి మహర్షుల వారు, నిజమే, నీవైతే దేహంగా నీవు భావించవచ్చు, అంటే ఆత్మను దేహంగా నీవు భావిస్తున్నావా లేదా? నీవు ఆత్మవై ఉంటూ నేనంటే దేహం అంటున్నావుగా. ఇక్కడ భక్తుడు ఆత్మని అరుణాచలేశ్వరుడుగా తలచినా భావించినా నీకొచ్చే ఇబ్బంది ఏమిటి? లేదు కదా. మరి అయితే ఇంకా అడుగుతున్నారు, ఈ అరుణాచలేశ్వరుడే కనుక ఆత్మ అయితే ఈ ప్రపంచంలో ఎన్నో కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మాట ఏమిటి? మరి ఈ కొండనే ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తించవలసి వచ్చింది అని మరొక ప్రశ్నని సూటిగా వేయటం జరిగింది. ఇటువంటివి సామాన్యంగా ప్రతి అందరి మనస్సులోనూ ఉంటుంది. వారి వారి భక్తి భావాన్ని బట్టి కొన్ని కొన్ని ప్రదేశాలలో, పుణ్యక్షేత్రాలలో వారు తమ భక్తులమని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ అదే జరిగింది. దానికి మహర్షుల వారు, సరే, అన్నీ బాగానే ఉన్నాయి, నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటున్నావు. నిన్ను ఏది ఆకర్షించింది? ఇంత దూరం ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ ఆకర్షణ వల్ల నీవు వచ్చావు ఇక్కడికి? దానికి బదులు పలుకుతూ, భగవానే నా ఆకర్షణ, మిమ్మల్ని చూడటానికి వచ్చాను అంటూ క్లుప్తంగా మాట్లాడాడు. అయితే నన్ను ఇక్కడికి తెచ్చింది ఎవరు? ఆ అరుణాచల శక్తే కదా.
ఆ శక్తిని కాదనలేవు కదా. ఆ ఉच्चतर శక్తి ఏ రూపైనైనా ఉండవచ్చు ఈ సృష్టిని మొత్తం నడిపించటానికి. కాబట్టి ఆ శక్తే అందరినీ నడిపిస్తుంది. అది ఏకైక సత్యస్థితి. ఆ శక్తిని ఎవరు కూడా కాదనలేరు. ముఖ్యంగా నీవు గుర్తించుకోవలసిన విషయం బాగా స్పష్టం చేస్తున్నాను. ఈ అరుణగిరి ఉన్నది ఎక్కడ అనుకుంటున్నావు? నువ్వు బయట ఉన్నట్టుగా చూస్తున్నావు, విడిగా చూస్తున్నావు, దేహం బయట చూస్తున్నావు, ఈ అరుణాచలేశ్వర కొండని బయట చూస్తున్నావు, ఈ ప్రదేశాలని బయట చూస్తున్నావు. ఇదిగో ఈ దేహాన్ని కూడా నువ్వు బయటే చూస్తున్నావుగా. నిజానికి ఇది ఎక్కడో లేదు. అరుణగిరి ఉన్నది నీ లోపలే, అది వెలుపల కాదు. ఆత్మయే అరుణాచలుడు, ఆత్మయే సర్వం కూడా. ఆత్మకి మొదలు చివరు లేదు కదా, ఉదయ అస్తమానాలు ఉండవు కదా. ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? అది ఎరుక, జ్ఞానవృత్తి చేత అది తనకు తానుగా ప్రకాశించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. ఈ జడమైన దేహానికి ఉందా? నాది నాది అంటున్నావే, ఆ నేనుకుందేమో చూడు, లేదు కదా. ఈ సర్వ మాయని నడిపించేది ఆ ఉच्चतर శక్తే కదా. అది ఎక్కడ నుంచి నడిపిస్తుందని అనుకుంటున్నావు? నీలో ఉంటూ నిన్ను నడిపిస్తుంది. ఇంకా అడుగుతున్నావు, ఆత్మ అంటావు, పరమాత్మ అంటున్నావు, వాటిలో భేదం లేదా అంటున్నావు. నిజానికి నాయన ఆ మాటలని ఉపయోగించేటటువంటి వాడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది సుమ. నీవు ఎన్ని మాటలు పెట్టినా, ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఏ పేరు పెట్టినా, అంతర్నామాలు ఉన్నాయా లేవన్నా అన్నా, నిజానికి వాటిని ఉపయోగించి అతనికి అన్ని సమానార్థాలే సుమా. ఇతరులు వారి వారి పరిణతను బట్టి, పక్వ చిత్తులను బట్టి, పక్వ దశని బట్టి వారి మానసిక స్థితి మారుతూ ఉంటుంది. అందుకని వారు వేరు వేరు అర్థాలు చేసుకుంటూ ఉంటారు. ఒకదాన్ని ఉద్దేశించటం ఇన్ని పదాలు ఎందుకని అడుగుతున్నావు? నిజానికి సందర్భాన్ని బట్టి ఉంటుంది సుమ. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, నీవు బాగా అర్థం చేసుకో. నీవు ఇక్కడికి వచ్చావు, నీవు ఒకడివే, కానీ నీ భార్యకి నీవు భర్తవి, నీ తండ్రికి నీవు కొడుకువి, నీ కొడుకుకి నీవు తండ్రివి, నీ మనవడికి తాతవి, నీ తాతకి నీవు మనవడివి, ఇతరులకి స్నేహితుడివి, నీ సహోదరుడికి బ్రదర్వి. అంటే అర్థమేమిటి? నీవు ఒకడివేగా. మరి సందర్భాన్ని బట్టి నీవు అందరితోటి ఉన్నావా లేదా? మరి ఇది ఎలా సాధ్యము? ఇంతకీ నీ స్వరూపం ఏంటి? నువ్వు ఏమని చెబుతావు? ఇక్కడ నీవు అన్ని పాత్రలు వేస్తున్నావుగా, భర్తగా, తండ్రిగా, మామగా, పుత్రుడిగా, మనవడిగా, తాతగా, ఒకటి కాదు
ఇన్ని పాత్రలలో సందర్భాన్ని బట్టి నీవు ప్రవర్తిస్తున్నావే తప్ప ఈ పాత్రల్లో ఏ ఒక్కటైనా నీది నిజమైన పాత్ర ఉందేమో చూడు. నేనంటే కొడుకుని అంటావా, తాతనంటావా, మనవాణ్ణి అంటావా చెప్పు చూద్దాం. కాబట్టి సందర్భాన్ని బట్టి అన్నిటికీ ఆత్మే అని అర్థము. ఉన్నది నీవు ఒకడివే కదా, కానీ ఇన్ని రకాలుగా నిన్ను సంబోధిస్తున్నారే, ఏమిటి విపరీత్యం? ఆలోచించు మరి. అదేవిధంగా ఆత్మ ఉన్నది ఒకటే, నీవు చూసే దృష్టికోణాన్ని బట్టి అది ఉంటుంది. ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు అంటే పర అంటే సాపేక్షం కాబట్టి మరి నీవు సాపేక్షానికి అతీతంగా ఉన్నటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో అదే పరబ్రహ్మమని అర్థము. ఇంకా తేలిక మాటల్లో చెప్పాలి అంటే ఈ ద్వైత జ్ఞానం ఉంది చూశావు, ఇదంతా అజ్ఞానజనితము. నీవు నిద్రపోతున్నప్పుడు ఏ ఒక్కటైనా నీవు గ్రహించగలిగావా చెప్పు చూద్దాం. నిద్ర లేచాక కదా చెబుతున్నావు, నేను దేహమని, జగత్తు ఒకటి ఉన్నదని, సంసారం ఉన్నదని, దైవం ఉన్నాడని ఇన్ని మాటలు చెబుతున్నావే. మరి నిద్రలో ఏమైంది? అవి కనుక నిజంగా ఉంటే మరి నీవు వాటి గురించి ఎందుకు తలపోయవు? నీకెందుకు కనపడవు? పోని అంతవరకు దేనికి? నీ దేహం ఎప్పుడైనా కనపడిందా నిద్రలో? ఈ స్థూల దేహంతో నువ్వు స్థూల జగత్తును చూస్తున్నావుగా, ఆ స్థూల జగత్తు ఏమైనా కనపడిందా? లేదు కదా. మరి అయితే దీన్ని మరి అట్లా అర్థం చేసుకోవాలి. నీవు ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉన్నాయి చూశావు, అవి అహంకారం ఉన్నంత వరకు ఈ మూడు కనపడుతూనే ఉంటాయి. ఒకేసారి ఉదయిస్తాయి, ఒకేసారి అస్తమిస్తాయి. వీటికి కనపడిపోయే లక్షణం ఉంది. పుట్టుక దేనికి ఉంటుందో మరణం ఉంటుంది కదా. కానీ ఈ సృష్టి యావత్తు దేని యందు పుడుతూ నశిస్తుందో, దేని వల్ల పుడుతూ నశిస్తుందో, దేని మూలంగా ఏది ప్రకాశిస్తుందో అది మాత్రమే సత్యమని గుర్తించు. అదేదో కాదు, అది నీవై ఉన్నావు. నేనంటున్నావే, ఆ నేను అనేది ఏదనుకుంటున్నావు? అది నీ ఆత్మే. అది నిరంతరము నేను ఉన్నానని అంటుంది. నీకు ఎప్పుడైతే అన్యత్వం గోచరించిందో, ఇదిగో ఇందాక చెప్పినట్లు ఈ సాపేక్ష జ్ఞానం ఒక్కసారిగా బయటికి దూకుతుంది. ఈ అభాసకాంతిలోనే నీవు అరుణాచలేశ్వరుణ్ణి, ప్రదేశాలని, ఇతరులని చూస్తున్నావా లేదా? మరి జాగ్రత్త అవస్థ ఏమీ సత్యమేమీ కాదు, ఇది కూడా స్వప్నతుల్యము. చూచేవాడెవడు ఉన్నాడేమో చూడు. ఆత్మదేనిని చూడదు. దేహాత్మబుద్ధి కలిగిన నీవు ఒక వ్యక్తిగా, ఒక కర్తగా చూస్తున్నానంటూ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావే, ఆ ప్రశ్నించేవాడు ఉన్నాడేమో చూడు. వాడు నిజంగా ఉంటే నీవు చూచింది సత్యంగా ఉండాలి. మరి అలా జరగటం లేదుగా. కాసేపు నిద్రపోతే ఏమైంది? సృష్టి ఏమైంది? నీ సంసారం ఏమైంది? అంతవరకు దేనికి? నీ దేహం ఏమైంది? నీ దేహాన్ని ఎప్పుడైనా నిద్రలో చూచావా?
దేహాత్మబుద్ధితో నిర్దించావా అసలు? లేదు కదా. కనుక విచారించు. సందర్భాన్ని బట్టి ఆ రిలేషన్స్ ఉంటాయే తప్ప నిజానికి సృష్టి లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, నీవనుకునే దైవము లేడు. ఆత్మగణ్యంగా ఆత్మ అంటే ఎరుక, ఆత్మ అంటే ఉన్న సత్యము, ఆత్మ అంటే తురీయము, అంటే ద్వైత రహిత స్థితి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము కూడా.